ఏమిటి షించాన్ బయట ఇంత చలిగా ఉంటే బట్టలు వేసుకోకుండా ఇలా తిరుగుతున్నావు వెళ్ళి వెంటనే బట్టలు నా పని అయిపోయింది. ఏమిటి షించాన్ తుమ్మావా? అవునమ్మా, నెనకొమ్మడం నా గురించి తలుచుకున్నట్టున్నారు, అందుకే ఇలా అయింది. లేదు, దానికి కారణం అది కాదు. చూసావా ఇప్పుడు నీకు జలుబు చేసినట్టుంది. ఏది జ్వరం వచ్చిందేమో చూస్తానుండు. అవునవును, కాస్త వేడిగానే ఉంది. ఏది ఒకసారి నా దగ్గరికి రా చూద్దాం. అవునవును, కాస్త వేడిగానే ఉంది. సరే సరే, ఇక నీ అల్లరాపి వెళ్ళి పడుకో షించాన్. ఏంటమ్మా, ఒంట్లో బాగాలేకపోయినా సహాయం చేయరా? సరే సరే, నేనే వేసుకుంటా. ఇప్పుడు దగ్గు కూడా మొదలైంది. నువ్వు అనుకున్న వెంటనే దగ్గు జలుబు రాదు షించాన్. కానీ నేనేవి నటించడం లేదమ్మా. ఎంతకి ఏ బట్టలు వేసుకోను. ఇది రంగు రంగులుగా ఉంది. ఇది కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఇంకొకటి తీసుకుంటాను. ఇది బాగుంది. నేను కొత్త బట్టలు వేసుకుంటే నా జలుబు మారిపోతుందమ్మా. ఇది ఏదో ఒకటి త్వరగా వేసుకో షించాన్. సరే, నేను వేసుకుంటాను. వేసుకొని పడుకో. నాకు అసలు ఒంట్లో బాగాలేకపోయినా అమ్మ నా గురించి అసలు పట్టించుకోవడమే లేదు. మజాక జ్వరం వచ్చింది కాబట్టి తడిగుడ్డ పెడతాను. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు పడుకో, అర్థమైందా? కళ్ళు మూసుకొని పడుకోమంటే వినవేమిటి? ఇప్పుడు నువ్వు టీవీ చూడకూడదు షించాన్. నీకేమీ తోచడం లేదంటే నేను ఒక కథ చెప్పనా? ఎలాంటి కదమ్మా? అనగనగా ఒక ఊరిలో ఒక మహారాజు. మరి ఇంకెలాంటి కథ కావాలి? ఆవిడ గురించి నీకెందుకు, కాసేపు మాట్లాడకుండా పడుకో. సరే. ఏంటి షించాన్కి జలుబు చేసిందా? అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటారు. షించాన్